హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో సింపుల్గా మనకి ఎండతో పని లేకుండా నీడలోనే చక్కగా పేపర్ లాంటి వడియాల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా సింపుల్ అనమాట. ముందుగా దీనికి కావాల్సింది ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి 1 కప్ వరకు సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యాన్ని 2 సార్లు మనం కడిగిన తర్వాత దాంట్లోకి ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకొని ఒక 4 గంటల పాటు మనం నానబెట్టుకుందాము. నానబెట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసారా, 4 గంటల తర్వాత చూస్తే వాటర్ అనేది సగ్గుబియ్యం పీల్చుకున్న దాంట్లోకి మనము దీంట్లోకి హాట్ వాటర్ వేసుకోవాలి. బాగా నీళ్ళు మరిగించుకోవాలి. ఎందుకంటే మనము స్టవ్ పైన పెట్టుకోకుండా గంజి కాచుకోకుండానే దీన్ని మనం ఓవర్ నైట్ నానబెట్టుకుంటాం కాబట్టి మనం బాగా మరగబెట్టుకున్న నీళ్ళు మనం పోసుకోవాలి. ఒక కప్పుకి 5 కప్పులు హాట్ వాటర్ వేసుకోవాలండి. మనం ముందుగా ఒక కప్పుతో నానబెట్టుకున్నాం కాబట్టి మొత్తం 6 కప్పులు అయితే సరిపోతుందన్నమాట. దీన్ని ఒకసారి మనం తిప్పుకొని మనకి మీకు కనుక టైం లేకపోతే 8 గంటలైనా నానబెట్టుకొని మనము వడియాలు చేసుకోవచ్చు. నేను ఓవర్ నైట్ నానబెట్టాను. చూసారా, సగ్గుబియ్యం అనేది మొత్తం నానిపోయి ఉన్నాయి. వీటిని ఒకసారి స్పూన్తో తిప్పుకొని వీటిని మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చాలా చాలా సింపుల్ అండి. ఎండలో కూడా ఆరబెట్టుకోకుండానే మనం ఇంట్లోనే ఈజీగా ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు. చాలా చాలా సింపుల్ అనమాట. వడియం అనేది చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మార్కెట్లో మనకి ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి సాల్ట్ తగినంత వేసుకోనండి. ఉప్పు ఎక్కువైతే తినబుద్ధి కాదు, కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత మనము వీటిని ప్లాస్టిక్ కవర్ల పైన మాత్రమే వేసుకుందామండి. వేసుకొని స్పూన్ వేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలండి. పలుచగా తిప్పుకుంటే వడియం అనేది చాలా ఈజీగా వస్తాయన్నమాట. చాలా పలుచగా వస్తాయన్నమాట. పేపర్ లాగానే ఉంటాయి. చాలా చాలా బాగుంటుందన్నమాట. మనం ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ అలసట లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. గంజి కాచే పని కూడా లేకుండా చక్కగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం వేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇదిగో మొత్తం అయిపోయినాయండి. వీటిని మనము ఫ్యాన్ కింద కానివ్వండి లేదా ఎండలో అయినా మీ ఇష్టం, ఎక్కడైనా ఆరబెట్టుకోవచ్చు. ఈవినింగ్ టైంలో చూస్తే ఈ విధంగా ఉన్నాయి. చూసారా, పేపర్ లాంటి సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయాయండి. చూడటానికి చాలా చాలా బాగున్నాయి. పేపర్ లాగే ఉన్నాయి, అచ్చం కదా అండి. చూసారా, వీటిని మనము ఫ్రై చేసుకుందాము అంటే చేత్తో పట్టుకుంటేనే ఇట్లా మెత్తగా వచ్చేస్తున్నాయి. వీటిని ఒక స్టవ్ పై పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం వడియం వేసుకొని వడియాన్ని మనము ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసుకోవచ్చండి. పప్పులోకి కానివ్వండి, రసంలోకైనా, సాంబార్లోకైనా, దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అన్నమాట. అంత బాగుంటాయండి ఈ సగ్గుబియ్యం వడియాలు. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.